ఐపీఎల్ 17వ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయింది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలింది. లక్నో విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టపార్డ్ విఫలం కాగా బాధ్యత తీసుకోవాల్సిన 4వ నంబర్ బ్యాటర్ మ్యాక్స్వెల్ చేతులెత్తేశాడు. లక్నో యో పేస్ సంచలనం మయాంక్ యాదవ్ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మ్యాక్స్వెల్ గురించి మాట్లాడాడు. ఈ సీజన్ లో మ్యాక్స్వెల్ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. అతడు జట్టుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని పేర్కొన్నాడు. అంచనాలకు తగ్గట్లు ఒక్కసారి కూడా రాణించడం లేదని, కోట్లు మాత్రం తీసుకుంటున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సరైన సమయానికి జీతం తీసుకుంటున్నాడని, అదే స్థాయిలో ఆట మాత్రం ఆడలేకపోతున్నాడని ఫైర్ అయ్యాడు. ఇలా వస్తాడు అలా వెళ్లిపోతాడు అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో అతడి ట్రాక్ రికార్డ్ చూసినట్లయితే పంజాబ్ ఫ్రాంచైజీకి ఆడినప్పుడు కూడా ఇలాగే ఉండేవాడన్నాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేస్తాడని ఆశిస్తే తుస్సుమనిపించేవాడని, అతడి ఆటలో నిలకడ లేదన్నాడు. ఇప్పటికైనా లోపాలు సరిచేసుకుంటే మంచిదంటూ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. కాగా ఆర్సీబీ 11 కోట్లకు మ్యాక్సీని రిటర్న్ చేసుకుంది.